ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు బెంగళూరు టెక్ 2020 శిఖరాగ్ర సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. అమెరికా అధ్యక్షులు జో బైడెన్తో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో మాట్లాడి ఆయనకు అభినందనలు తెలిపారు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.52% చేరుకుంది. గుజరాత్లోని వడోదరా సమీపంలో ఈ ఉదయం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు, మరో 15 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు బెంగళూరు టెక్ 2020 శిఖరాగ్ర సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ శిఖరాగ్ర సదస్సు ఇతివృత్తం నెక్ట్ ఈజ్ నౌ కాగా సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్, జీవ సాంకేతిక రంగాల్లో సాంకేతిక సమాచార ఆవిష్కరణల ప్రభావంపై దృష్టి సారిస్తూ కోవిడ్ మహమ్మారి అనంతరం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్, స్విస్ కాన్ఫెడరేషన్ ఉపాధ్యక్షులు గై హెర్మిలిన్ తదితర అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటారు. అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన జో బైడెన్తో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో మాట్లాడి ఆయనకు అభినందనలు తెలిపారు. తమ సంభాషణలో ఇరువురు నాయకులు భారత అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి తమ దృఢ నిశ్చయాన్ని ప్రకటించారు. అలాగే భాగస్వామ్య ప్రాధాన్యతలు, సమస్యలు, కోవిడ్-19 మహమ్మారి, వాతావరణ మార్పు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారంపై వారు చర్చించారు. అమెరికా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన కమలా హ్యారిస్ కు కూడా ప్రధానమంత్రి హార్దిక అభినందనలు తెలియజేశారు. భారత అమెరికా సంబంధాలకు పటిష్టత చేకూర్చే భారతీయ అమెరికన్ సమాజంలోని సభ్యులకు ఆమె విజయం ఎంతో గర్వకారణమని, స్ఫూర్తిదాయకమని మోదీ అన్నారు. కోవిడ్ అనంతర పరిణామాల గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టణ కేంద్రాల పునరుజ్జీవం కోసం పిలుపునిచ్చారు. నిన్న సాయంత్రం బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరంను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆర్థిక మాంద్యంలో తాము కూడా ఉన్నట్టు అనేక నగరాలు తమంత తాముగా ప్రకటించుకున్నాయి. క్లీనర్ సరస్సులు, నదులు, వాయు ప్రామాణికమైన స్థిరమైన నగరాలు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కి చెప్పారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ ఎన్నికల కోసం ఈ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈరోజు, రేపు, శుక్రవారం 3 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఎదుట దాఖలు చేయవలసి ఉంటుంది. శనివారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఆ మరుసటి రోజు ఆదివారం అంటే 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రచురిస్తారు. అవసరమైన డివిజన్లలో డిసెంబర్ 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకు 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి, గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. దేశంలో కరోనా రికవరీ రేటు 93.52% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 44,000 మందికి పైగా కోలుకున్నారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో ప్రస్తుత వాస్తవ కేసు లోడు 5.01గా ఉంది. గడిచిన 24 గంటల్లో 38,617 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88 లక్షలు దాటింది. దేశంలో ప్రస్తుతం మరణాల రేటు 1.47కు తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది అతి తక్కువ.
గడిచిన 24 గంటల్లో 474 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,30,993కు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో మరో 948 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,000కు పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 948 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,59,776కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,607 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 94.42% నమోదైంది. కాగా నిన్న మరో 5 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,415గా నమోదైంది. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 1,395 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,56,159కి చేరుకుంది. కోవిడ్ నుంచి 2,293 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి తెలిపారు. గుజరాత్లో వడోదర సమీపంలోని వాఘేడియా సర్కిల్ వద్ద ఒక మినీ ట్రక్కు ఈ ఉదయం మరొక ట్రక్కును ఢీకొన్న దుర్ఘటనలో 11 మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. మృతులు సూరత్లోని వారాచ్చా ప్రాంతానికి చెందినవారు. వీరంతా పంచ్మహల్ జిల్లాలోని పావాగఢ్ పర్యాటక స్థలానికి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంలో చిక్కుకున్న వారిని అక్కడి నుంచి తరలించినట్టు ఆకాశవాణి అహ్మదాబాద్ ప్రతినిధి తెలియజేశారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రుల్లో చేర్చారు. ఇదిలా ఉండగా బాధితుల మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరితంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఒక ట్వీట్లో ప్రధాని ఈ ప్రమాదంలో ప్రజలు మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రమాద స్థలంలో పాలనా యంత్రాంగం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తుందని మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్సెంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బెటల్తో కలిసి రేపు వర్చువల్ శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తారు. గత 2 దశాబ్దాల్లో ఇరు దేశాల మధ్య జరుగుతున్న మొట్టమొదటి శిఖరాగ్ర సదస్సు ఇదే. ఇరువురు నాయకులు కోవిడ్ మహమ్మారి అనంతరం ఇరు దేశాల మధ్య సహకార పటిష్టతతో పాటు యావత్ ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చిస్తారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ అంశాలపై పరస్పరం అభిప్రాయాలు తెలియజేసుకుంటారు. మహిళలకు సాధికారత కల్పించే ఏఐసిటిఈ వినూత్న విద్యా కార్యక్రమం లీలావతి అవార్డు 2020ని విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వర్చువల్ గా నిన్న ప్రారంభించారు. మహిళా సాధికారత ఇతివృత్తంగా పారిశుద్ధ్యం, పరిశుభ్రం, ఆరోగ్యం, పౌష్టికత, అక్షరాస్యత, మహిళల్లో ఉపాధి వంటి అంశాలపై అవగాహన కల్పించడం ఈ అవార్డు ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు బెంగళూరు టెక్ 2020 శిఖరాగ్ర సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. అమెరికా అధ్యక్షులు జో బైడెన్తో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో మాట్లాడి ఆయనకు అభినందనలు తెలిపారు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.52% చేరుకుంది. గుజరాత్లోని వడోదర సమీపంలో ఈ ఉదయం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు సమాప్తం.